గెలుపుతో జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. 2 అంకెలకు తగ్గకుండా ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గెలుపు గుర్రాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఈ క్రమంలోనే డీసీసీల నుంచి పీఈసీకి ఆశావహుల దరఖాస్తులు భారీగా వచ్చాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులుగా కాంగ్రెస్ ఆశావహుల నుంచి 187 దరఖాస్తులు వచ్చాయి. పార్లమెంటు వారీగా డీసీసీల నుంచి వచ్చిన దరఖాస్తులు కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీకి చేరాయి. ఎంపీగా పోటీ చేసే వారి నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 6న ఈ దరఖాస్తులను పీఈసీ స్క్రీనింగ్ కమిటీకి సిఫారసు చేయనుంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేలా పీసీసీ సిద్ధమవుతోంది. తాజా రాజకీయ పరిస్థితిని అంచనా వేసి క్షేత్రస్థాయిలో బలమైన అభ్యర్థులను సర్వేల ద్వారా గుర్తించాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని గెలుపు గుర్రాలపై తుది నిర్ణయం ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి నుంచి ఇవాళ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సీఎం సభతో కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. అటు ఖమ్మం ఎంపీ సీటు కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య పోటీ పడుతున్నారు.